మొత్తానికి కోదండరామ్ సార్కి కొలువు దొరికింది. అదేంది కొలువు దొరుకుడు? కోదండరామ్ సార్ ఆల్రెడీ ఉద్యోగం చేసిండు కదా, చేసే రిటైర్ అయ్యిండు కదా, అనుమానం వస్తుంది కదా. కొత్త కొలువు ఏం చేస్తుండు, ఏం కొలువు దొరికింది అన్నీ చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. కోదండరామ్ సార్కి కొత్త కొలువు దొరికింది. కొత్త ఉద్యోగంలోకి ఎక్కిండి ఇయ్యాల నుంచి ఎమ్మెల్సీగా. అంతకుముందు ఆయన ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు కానీ ఇవాళ మళ్ళీ ఒక కొత్త ఉద్యోగంలోకి ఎక్కిరు. సరే, కొత్త ఉద్యోగంలోకి ఎక్కిండు కాబట్టి ఉద్యోగం పొందినందుకు ఆయనకి శుభాకాంక్షలు చెప్పుకుంటూనే ఆయన చేయాల్సినటువంటి పనులు ఏముండే, ఎందుకు చేయలేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా చేస్తాడు అని ఆశిద్దాం. కోదండరామ్ సారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజు చాలా ఇష్యూస్లలో ముందటుండి ప్రభుత్వం మీద పోరాడినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు అదేందో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆయనకి ఎదురుగా కనిపిస్తున్న సమస్యలు ఏవి కూడా సమస్యలు లెక్క అనిపిస్తలేనట్టున్నాయి. ఎందుకంటే ఆయన సహజంగానే ఆ పార్టీ వాళ్ళ దగ్గర ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు కాబట్టి అది పెండింగ్లో ఉంది కాబట్టి మాట్లాడితే ఉద్యోగం ఇచ్చేటువంటి వాళ్ళకి ఏమన్నా అనుకోగల వాళ్ళు ఏమన్నా నా ఉద్యోగం ఇవ్వకుండా ఆపగల్లా అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఎందుకు ఉద్యోగం వచ్చింది అంటున్నా అంటే చాలామంది నిరుద్యోగులు ఆ మాట అన్నారు కాబట్టి. ఇప్పుడు గతంలో ఆయన నిరుద్యోగుల సమస్యల్ని చాలా విపరీతంగా ప్రస్తావించిండు. వాళ్ళ గొంతుకగా నేను ఉంటా అని, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇయ్యరు అని నిరుద్యోగుల సమస్యని తన సమస్య అన్నలాగా భుజాల మీద ఎత్తుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాలో లాఠీ దెబ్బలు తిన్నప్పుడు సప్పుడు చేయలేదు. అట్లీస్ట్ ఆయన అపాయింట్మెంట్ కోసమని ట్రై చేస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చాలామంది నిరుద్యోగులు చెప్పారు. ఈ మాట నేను చెప్తుంది కాదు. చాలామంది నిరుద్యోగులు ఆయన కోసం, ఆయన అపాయింట్మెంట్ల కోసం అడిగినప్పుడు తప్పించుకొని పోయిండు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా ఉద్యోగాలని అడ్డు పెట్టుకొని ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది కోదండరామ్ లాంటి వ్యక్తులు అని నిరుద్యోగులు ఓపెన్గా బహిరంగంగా మాట్లాడిర్రు. మమ్మల్ని అడ్డు పెట్టుకొని, మా సమస్యను అడ్డు పెట్టుకొని ఆయన ఉద్యోగం పొందిండు, ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మా సమస్యల గురించి పట్టించుకున్నాడు మానేసిండు అని నిరుద్యోగులు చెప్పారు. కాబట్టి గురుకులాలలో ఇంతమంది విద్యార్థులు చనిపోయినప్పుడు కావచ్చు, యూరియా కోసం రైతులు రోడ్లెక్కినప్పుడు కావచ్చు, ఒక చిన్న పసిగుడ్డు, అసలు కులం అంటే ఏందో కూడా తెలియని పసిగుడ్డు కులం కాటుకు బలైనప్పుడు కావచ్చు, లగచెర్ల లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కావచ్చు, హెచ్సియులో ఒక చదువుకుంటున్నటువంటి వాళ్ళ భూములని ప్రభుత్వం గుంజుకోవాలని చూసినప్పుడు, ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఫార్మాసిటీ కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, పేరు ఏదన్నా కావచ్చు, లక్ష్యం ఒక్కటే భూములు గుంజుకునుడు. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కావచ్చు, రకరకాల సందర్భాలప్పుడు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా భూములు మాకే కావాలి అని కొట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వం రకరకాల పేర్లతోని వాళ్ళ భూములు గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్లెక్కి మా భూములు మాకే కావాలి అని కొట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్క రైతుల పక్షాన వాళ్ళకి సంఘీభావం తెలిపినటువంటి పాపాన పోలేదు కోదండరామ్. ఆర్టీసీ కార్మికులు రోడ్లెక్కినప్పుడు కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, మిగతా కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, రోడ్లెక్కినప్పుడు వాళ్ళ నిరసనకి కనీసం సంఘీభావం తెలపలేదు. చివరికి ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడితే కూడా, చనిపోతే కూడా ఆయన వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయలేదు కోదండరామ్. అట్లాంటి ఆయన ఎట్టకేలకు ఆయన ఉద్యోగాన్ని మాత్రం సాధించుకున్నాడు. ఆయన ఉద్యోగానికి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిండు. చాలా రోజుల నుంచి కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీల ఇష్యూ తేలింది. అజారుద్దీన్, కోదండరామ్ ఇద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల అంశం కోర్టులో ఉండే. సో దానికి క్లియరెన్స్ రావడంతో గవర్నర్ సంతకం చేసిర్రు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి కోదండరామ్ గారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిర్రు. కోదండరామ్ ఆయనతో పాటు అజారుద్దీన్ కూడా ఇవాళ ఒకవేళ ప్రమాణ స్వీకారం కనుక చేయకపోయి ఉంటే ఇంకొక 4-5 రోజులలో ఆయన పదవి పోతుండే. ఎందుకంటే ఈ నెల చివరికి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు అవుతుంది కాబట్టి ఇవాళ ఆయన ఇంకొక 4-5 రోజులు అయితే ఆయన ఉద్యోగం పోయేది. కానీ ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రిగా కంటిన్యూ అవుతాడు. అట్లనే కోదండరామ్ గారు పాపం 2.5 ఏండ్ల నుంచి ఉద్యోగం కోసమని మాట్లాడాల్సినటువంటి ప్రతి సందర్భంలో మౌనాన్ని ఆశ్రయించిండు. ఆయన కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదు. చాలా అంశాలపైన తెలంగాణలో మాట్లాడాల్సినటువంటి చాలా ఇష్యూస్ పైన మౌనంగా ఎందుకున్నాడు అంటే ఇవాల్టి రోజు కోసం ఉన్నాడు అని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తారు. అట్లీస్ట్ ఆయన
2.5 ఏళ్ళు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ పట్ల మాట్లాడకుండా ఉద్యోగాన్ని సాధించుకున్న తర్వాతనైనా మా గొంతుగా ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేద్దాం అనేది చాలామంది అనుకుంటున్నారు. ఇప్పటికైనా అట్లీస్ట్ ఆయన ఉద్యోగం తెచ్చుకున్న తర్వాతనైనా ఇక రాదు, ఒకవేళ ఇబ్బంది అవుతుంది అనేటువంటి సమస్య ఏమీ లేదు కాబట్టి కనీసం ఈ రోజుకైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమ అరెస్టుల మీద, నిర్బంధాల మీద కనీసం ఈ రోజు తర్వాతనైనా మాట్లాడతాడు అని ఎక్స్పెక్ట్ చేద్దాము అనేది చాలామంది అనుకుంటున్నారు. చూడాలి, కాలం సమాధానం చెప్తుంది. ఇప్పుడైనా ఆయన మాట్లాడతారా? మాట్లాడాల్సినటువంటి ఇష్యూస్లలో ఇప్పుడు మూసీ సుందరీకరణ లాంటి ఇష్యూ ఉంది. చాలామంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడిరు. అన్యాయంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇండ్లను కూల్చి సుందరీకరణ చేయాల్సినటువంటి అవసరం ఏముందని వాళ్ళు మాట్లాడిరు. హైడ్రా పేరుతో కావచ్చు, ఖమ్మం వెలుగుమట్లలో జరిగినటువంటి ఇండ్ల కూల్చివేతలు కావచ్చు, వేటి మీద కూడా ఒక్కరోజు కూడా మాట్లాడని కోదండరాం అట్లీస్ట్ ఈ రోజు తర్వాతనైనా, ఇప్పటికైనా ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాతనైనా మాట్లాడతాడు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణ సమాజం. చూద్దాం, తెలుస్తుంది. ఈ రోజు తర్వాతనైనా ఆయన మాట్లాడతాడా, లేదంటే మాట్లాడకుండానే మౌనంగా ఉంటాడా అనేది చూడాల్సి ఉంటుంది.